జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. కాశ్మీర్ మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. 2 బీజేపీ గెలుచుకుంది, ఒకటేమో ఒక ఇండిపెండెంట్ ఉగ్రవాది లేదా వేర్పాటువాది గెలుచుకున్నాడు, ఇంకొకటి వేరేగా వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత జరిగినటువంటిది 50% పైగా పోలింగ్ కాశ్మీర్ చరిత్రలోనే తొలిసారి. అక్కడున్న ప్రజల ఆకాంక్ష అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలని. లడాక్ వచ్చేటప్పుడు కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ ప్రజలకు ఒక ఆగ్రహం ఉంది, వాళ్ళకి రాష్ట్ర స్థాయి లేదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడుకోలేకపోతున్నాం అన్నట్టు. ఆ కోపంతోనే బీజేపీని ఓడించారు. జమ్మూ కాశ్మీర్లో ఇస్తామన్నది ఏంటి అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగుబడింది. కాశ్మీర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. తాజాగా భారతీయ జనతా పార్టీ త్వరలో ఎన్నికలు జరగబోయే 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు వేసింది. అందులో కాశ్మీర్ని కూడా